మన కల్కి 2898 ఏడీ మూవీ వల్ల 2 నోటబుల్ మూవీస్ షెల్వ్ అయిపోయాయి అన్న సంగతి మీకు తెలుసా? అందులో ఒకటి షాహిద్ కపూర్ గారి అశ్వత్థామ మూవీ. ఈ ప్రాజెక్ట్ షెల్వ్ అయిపోవడానికి మేజర్ రీజన్ అశ్వత్థామ క్యారెక్టర్ని కల్కి 2898 ఏడీ మూవీలోని మ్యాసివ్ లెవెల్లో ఎక్స్ప్లోర్ చేశారు. అయితే బడ్జెట్ లిమిటేషన్స్ ఇవన్నీ చూసుకొని ఇప్పుడు మనం ఆడియన్స్కి మళ్ళీ అదే రేంజ్ ఆఫ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. ఒకవేళ పొరపాటున కాంప్రమైజ్ అయినా సరే అది దెబ్బేసేస్తుందని చెప్పి అనుకొని మేకర్స్ సైలెంట్గా ఈ ప్రాజెక్ట్ని షెల్వ్ చేసేశారు. ఇంకొకటి రామ్ చరణ్ గారు, గౌతమ్ తిన్ననూరి గారి ప్రాజెక్టు. అందరూ కింగ్డమ్ మూవీని రామ్ చరణ్ గారు వదులుకున్నారు అనుకున్నారు కానీ కాదు. యాక్చువల్లీ ఇదొక ఫ్యూచరిస్టిక్ టైం ట్రావెల్ ఎలిమెంట్స్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ అంట. త్రేతాయుగం, ద్వాపర యుగంతో లింక్స్ ఉన్నాయి. అదేంటిది, కల్కి మూవీ రిలీజ్ అవ్వకముందే ఈ ప్రాజెక్ట్ షెల్వ్ అయిపోయింది కదా, అసలు దాంతో సంబంధం ఏముంది అని అనుకుంటున్నారా? ఆ టైంకి కల్కి మూవీ వర్కింగ్ స్టేజ్లో ఉంది. అప్పుడే మూవీ టీంకి అర్థమైపోయింది ఈ 2 ప్రాజెక్ట్స్ మధ్య ఉన్న సిమిలారిటీస్. సో అందుకే ఈ ప్రాజెక్ట్ని కూడా షెల్వ్ చేసేసారన్నమాట. ఒక భారీ లెవెల్ సినిమాటిక్ యూనివర్స్ దెబ్బకి 2 భారీ లెవెల్ ప్రాజెక్ట్స్ షెల్వ్ అయిపోవడానికి కారణం అయ్యింది. ఇది విన్నాక మీకేమనిపించింది? మీ ఒపీనియన్ కామెంట్స్లో చెప్పండి.